నా పేరు దేవేంద్ర గౌడ్. ఆంధ్రప్రదేశ్ వ్యాయామిద్ద పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్రంలో డిఎస్సి పైన మనం బోగస్ సర్టిఫికేట్ల మీద రోజు పేపర్స్లో న్యూస్ చూస్తూ ఉన్నాం. అధికారులు రీవెరిఫికేషన్లు జరుపుతూ ఉన్నారు. అంటే దానికి కారణం ఏంది? మీరు వెరిఫికేషన్ సరిగా చేయలేదని అర్థము. సో వాళ్ళే అభ్యర్థులు కొంతమంది స్వతహాగా వచ్చి రిజైన్ చేస్తున్నారు. ఎందుకంటే ఎంక్వైరీ చేస్తే క్రిమినల్ కేసులు పడతాయని. సో ఈ విధంగా ఎక్కువ శాతం ఫిజికల్ ఎడ్యుకేషన్లో జరుగుతూ ఉంది. వీటిని మేము రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్తే అది జిల్లాకు సంబంధం అంటారు. జిల్లాలో అడిగితేమో అది కమిషనర్ నుంచి రావాలంటారు. ఇలా ఒకరి మీద ఒకరు దొబ్బుతూ ఇక్కడ బోగస్ సర్టిఫికేట్ల వాళ్ళకి న్యాయం చేస్తున్నారు. అభ్యర్థులు డైరెక్ట్ కంప్లైంట్ పెట్టినా కూడా ఆ అర్జీల మీద ఇప్పటివరకు సరైనటువంటి స్పందన ఇవ్వడం లేదు. మేము ఒకటే అడుగుతున్నాం గౌరవ విద్యాశాఖ మంత్రి గారిని, సార్ మీ దగ్గరకు చాలా విషయాలు అధికారులు రాకుండా ఆపుతా ఉన్నారు. ఈరోజు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మీద అధికారులు చెప్పినటువంటి అసలు సంబంధం లేని సబ్జెక్ట్ ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీలు ఇబ్బంది పడతారని చెప్పడం జరిగింది. అయితే కానిస్టేబుల్ ఈవెంట్స్కి ప్రెగ్నెన్సీలు ఉండరా? మరి వాళ్ళకి జరిగినప్పుడు ఈరోజు పీసెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. పీసెట్ నోటిఫికేషన్ వాళ్ళు పీసెట్లో పీఈటీ సీటు సంపాదించాలంటే పీసెట్లో రన్నింగ్ చేయాలి, తర్వాత షార్ట్ పుట్ వేయాలి, లాంగ్ జంప్ దుంకాలి. ఇవి స్పీడు, ఎండ్యూరెన్స్కి సంబంధించినటువంటి స్ట్రెంగ్త్కి సంబంధించినటువంటి విషయాలంటే ఒక వ్యాయామ ఉపాధ్యాయుడు స్పీడు అంటే రన్నింగు, స్ట్రెంగ్త్, షార్ట్ పుట్, తర్వాత ఎండ్యూరెన్స్ జంప్స్ సంబంధించి వీటి అంశాల మీద వీళ్ళు ఫిట్గా ఉంటేనే క్రీడాకారులకు ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే మూమెంట్ ఉంటేనే క్రీడాకారులకు వీళ్ళు నేర్పించగలడు గ్రౌండ్లో అని చెప్పి ఈరోజు మేము ట్రైనింగ్ చేసి వస్తే ఇంట్లో కాలార చెప్పుకొని కూర్చున్నటువంటి చాలామంది కాలేజీలకు వెళ్ళకుండా సర్టిఫికేట్లు తెచ్చుకున్న వాళ్ళు ఉద్యోగాలకు వెళ్తూ ఉంటే విద్యార్థులకు ఏ విధంగా న్యాయం చేస్తారు? మీరు ఇక్కడ ఒలింపిక్స్ ఏ విధంగా జరుపుతారు? అసలు స్కూల్లోనే చాలా వరకు లాస్ ఆఫ్ పే కింద 2 years వాళ్ళు చేసుకోవడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తున్నారు డిఈఓలు. అది ఎందుకు ఇస్తున్నారో ఏమో కూడా తెలియదు. 2 సంవత్సరాల స్కూల్లో టీచర్ ఉండడు కోర్స్ చేసుకుంటూ, ఆ 2 సంవత్సరాలు పిల్లోనికి గేమ్స్ దూరం అవుతాడు. అట్లా బీపీడీ అయిపోయి మళ్ళీ ఎంపీడీకి ఇస్తున్నారు. అంటే 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలకు ఇస్తున్నారు. 4 సంవత్సరాలు ఒక హై స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడు ఆయన ప్రమోషన్స్ కోసం పోతే అక్కడ 4 సంవత్సరాలు ఆ స్కూల్లో విద్యార్థులు వాళ్ళ యొక్క క్రీడా భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు. ఈ కనీసం ఆలోచన డిఈఓలకు ఎందుకు రావట్లేదు? మా ఫిజికల్ ఎడ్యుకేషన్ మీద క్రాస్ ప్రమోషన్స్ అని చెప్పి ఈరోజు ఎస్సీ ఎస్టీలకి మాత్రమే లాస్ ఆఫ్ పే లేకుండా అంటే వాళ్ళకి జీతం ఇస్తారు. హెచ్జిటీలో ఉన్నటువంటి టీచర్లు ఎవరైతే హెచ్జిటీ టీచర్లు ఉన్నారో దీంట్లో అయితే గిట్టు ఏముండదని చెప్పి డైరెక్ట్ వస్తూ ఉన్నారు, కోర్సులు చేసుకుంటున్నారు, పోతున్నారు. ఏ క్రీడా బ్యాక్గ్రౌండ్ లేకుండా వీళ్ళందరూ పిల్లలకి ఏం నేర్పిస్తారు గేమ్స్? దీనివల్ల ఫిజికల్ ఎడ్యుకేషన్ వ్యవస్థతో పాటు విద్యార్థుల యొక్క భవిష్యత్తులు నాశనం అవుతున్నాయి. సార్ ఒకసారి స్కూల్ ఎడ్యుకేషన్లో మీరు బాగా ఎడ్యుకేషన్లో మార్పు తీసుకురావాలనుకుంటే ప్రాథమిక స్థాయి నుంచే వ్యాయామోపాధ్యాయులను ఏర్పాటు చేయండి. ప్రాథమిక స్థాయి నుంచి ఈ పీఈటీ పోస్టులను తెచ్చే విధంగా ప్రయత్నాలు చేయండి. అప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుంది. మంచి శారీరకంగా దారుఢ్యం ఉన్నటువంటి రోజులు పబ్జీలకి తర్వాత అసలు గేమ్స్ అంటే కూడా ఏ గేమ్స్ సెల్లులో గేమ్సా అనే కాటికి ఈరోజు విద్యార్థులు తయారవుతూ ఉన్నారు. దానికి కారణం సరైనటువంటి వ్యాయామోపాధ్యాయులు లేకపోవడమే. సో వీటి మీద ఒక కమిటీని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేస్తారని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యాయామిద్ద పోరాట సమితిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.